గైస్, నేనైతే కొత్త బ్యాగ్ కొనుక్కున్నాను. ఇదైతే నా పాత బ్యాగ్ అనమాట. నా బుక్స్ కూడా చూపిస్తాను. ఇది కొత్త బ్యాగ్, చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం నా బుక్స్ అన్ని ఎంటర్ చేసేద్దాం. ఫస్ట్ వెళ్ళాం, లేక మస్తు చాలా బుక్స్ ఉన్నాయి. బ్యాగ్లో ఫిట్ అవుతుందో లేదో చూపిస్తాను. ఇది చాలా కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫ్రీగా రెయిన్ కవర్ కూడా వస్తుంది. ఇక్కడ ఒకటి జిప్, సీక్రెట్ జిప్, ఇక్కడ ఒక జిప్, ఇక్కడ ఒక జిప్. దీంట్లో ఇట్లా మనం పెట్టుకోవడానికి వస్తుంది, పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా కంపార్ట్మెంట్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది అయితే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది. నేను చాలా బుక్స్ యూజ్ చేశాను. అవన్నీ ఇందులో పడతాయో లేదో చూద్దాం. నా ప్యాడ్ పాతది పడుతుంది. దీనికి ఎక్స్ట్రా కంపార్ట్మెంట్లో ఇలా స్టిక్కర్ వచ్చింది కదా, దీన్ని ఇలా వీకేసి మనం బుక్స్ పెట్టాం. ప్యాడ్ ఫిట్ అవుతుందో లేదో ఫిట్ అవుతుంది. ఇంట్లో ప్యాడ్ పెట్టేసి ఇది లాక్ చేసేయాలి. ఇదైతే ఇంట్లోకి వెళ్ళిపోతుంది. నాకు ఇంకోటి బ్యాగ్ కూడా ఉంది, అది ఇట్లానే, కానీ దీని జిప్పు గట్టిగా అసలు చూసిపోయింది, పడతలేదని గట్టిగా చూసిన. ఇదైతే నా కాపీ రైటింగ్ తెలుగు, చాలా బాగుంటాయి. నా స్టిక్కర్స్ చూసారు. ఇది మోస్ట్లీ ఈ జిప్లో పెడతా, ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ అన్నీ ఒకదాన్ని పెట్టేసుకుంటాను. మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బుక్స్ ఫస్ట్ తీసుకొని టేబుల్ మీద పెట్టేస్తాను. మా డాడ్ టేబుల్ ఇది. నేను ఫోన్ చేసిన స్కూల్లో టైంపాస్కి పేపర్ మీద గీతలు గీతాం. ఇది సెకండ్ క్లాస్ మ్యాథ్స్ బుక్, నేను సెకండ్ అనమాట. ఇలా పెట్టేసుకోవాలి. ఇది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. ఇది మ్యాథ్స్ వర్క్ బుక్. ఇది తెలుగు వర్క్ బుక్. మా స్కూల్ అయితే ఇంగ్లీష్ మీడియం, సెయింట్ మేరీస్ హై స్కూల్. ఇది ఇంగ్లీష్ కాపీరైట్. ఇది హిందీ వర్క్ బుక్. ఇది హిందీ టెక్స్ట్ బుక్. ఇది తెలుగు టెక్స్ట్ బుక్. ఇది ఈవిఎస్ టెక్స్ట్ బుక్. ఇది ఇంగ్లీష్ వర్క్ బుక్. ఇది హిందీ కాపీ రైటింగ్, కొన్ని పేజెస్ రాశారు. చాలానే సబ్జెక్ట్స్ రాశారు. ఇది హోమ్, చాలా పాతది, కొత్తది కొనుక్కోవాలి. నోట్బుక్స్ 5, 6 అట్లా ఉంటాయి, 7 ఉంటాయి. 7 సబ్జెక్ట్స్ ఉన్నారు. ఒకటైతే డైరీ, మా స్కూల్ డైరీ సెయింట్ మేరీస్ హై స్కూల్, బాగుంటుంది. ఇది మా స్కూల్ ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి నుంచి మాకు. ఇదంటే దానికి జిప్పు పెట్టేసారు. దీనికి 2 జిప్స్ వస్తాయి, ఇలా ఈజీగా పెట్టేసుకోవాలి. ఇది నోట్బుక్స్ 2 కంపార్ట్మెంట్స్ ఇది పెట్టుకోలేదు తెలుసా గాయస్. ఇదైతే లగేజ్ బ్యాగ్లో ఉంది కదా, ఇలా 2 కంపార్ట్మెంట్స్ అయితే వచ్చాయి. ఈ జిప్ అయితే ఓపెన్ చేసి ఉంది. కంపోస్ట్ తీసుకుని షాప్ అవుతుంది, ఇట్లా పోతుంది, చాలా బాగుంటుంది. ఇది ఈ కంపార్ట్మెంట్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుంటే ఎవరికి కనపడదు, సీక్రెట్గా ఉంటుంది. ఇదైతే 2 కంపోస్టెస్ ఉంటాయి. ఒకటైతే ఇది సీక్రెట్ కంపోస్ట్, ఇందులో నాకు కావాల్సినవన్నీ పెట్టుకుంటారు. ఇది ఎరేజర్, 2 షార్ప్నర్స్, 3 పెన్సిల్స్ ఉంటాయి. నాకు షార్ప్నర్ పొట్టేసుకుంటారు, 2 ఎక్కింది. 3 పెన్సిల్స్ చాలా బాగా వర్క్ చేస్తాయి. ఈ పెన్సిల్స్ ఈ 2 అయితే ఇందులో ఫిట్ అవుతుంది. చిన్నగా వచ్చింది ఫిట్ అయ్యేలా దీనికి
ఇదైతే మా తెలుగు బుక్. దీని మీద ప్రింట్ ఇలా వేయించాం, బాగున్నది కదా. ఈ కవర్స్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను, చాలా బాగుంటాయి. కొంతమంది దీన్ని ఏదో అంటారు, ఇదైతే ఎన్విరాన్మెంట్ సైన్స్ అనమాట. దీన్ని మా స్కూల్లో ఈవీఎస్ అంటారు. ఇప్పుడు మనం ఇంకో రాసుకుంటున్నాం. ఇదైతే ఇంగ్లీష్ క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్. ఫస్ట్ ఇట్లా క్లాస్ వర్క్ రాసిన తర్వాత దాని పక్కన హోంవర్క్. ఇదైతే మ్యాథ్స్ టేబుల్స్ ఎక్కువ రాస్తాం. మెంబర్స్ టేబుల్స్ నాకు ఇవన్నీ కలెక్షన్ చేయించుకున్నా. ఇవైతే నేను చాలా టైమ్స్ రాశాను. టీచర్ 5 times 10 times ఇచ్చింది. నేను ఎన్ని టైమ్స్ రాశానంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 టైమ్స్ రాశాను. అది ఏంటో చూపిస్తాను. ఇప్పుడైతే హిందీ అనమాట. ఇదైతే స్పోకెన్ ఇంగ్లీష్. దీనికైతే 3 times ప్రింట్ వచ్చింది, ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఇవైతే వాట్, వెన్, హూ, ఇది వేట్, వేర్, హూ, వెన్, హూల్. ఇవి మై నేమ్ ఇస్ ప్రియాంశి. ఇది ఏంటంటే 2 letter words. ఐఎమ్, యామ్, హ్యావ్, ఎట్, బి, గో, డూ, గో, ఇన్, ఈజ్, ఇట్ ఇవన్నీ రాస్తాం. ఇదైతే రఫ్ నోట్, పిచ్చి అన్నీ రాస్తాం. డ్రాయింగ్స్ ఎక్కువ వేస్తాం. బుక్స్ కొన్నప్పుడు ఇందులో రాస్తారు. ఇది గుడ్ పడ్డది చూసారు, గుడ్. ఇక్కడ వెరీ గుడ్ ఉంటుంది, అది ఎందుకు ఇస్తాం. వెరీ గుడ్ మా సంజయ్ టీచర్. థ్యాంక్ యూ టీచర్. ఇవైతే నా స్కూల్ బుక్స్ గాయ్స్, ఎన్ని ఉన్నాయి. ఇది చాలా బాగుంటుంది, స్మెల్ హైలైట్ ఉంటుంది. ఇక్కడ అయితే మాకు ఎన్ని పేజెస్ ఉంటాయి, చాలానే పేజెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు మీకు ఏ కలర్లో ఉంటాయి అనేది చాలా మంది అయితే కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మన డీటెయిల్స్ అన్నీ రాయాలి. ఇక్కడ డీటెయిల్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇవి ఉంటాయి, ప్లెడ్జ్, జనగణమన, ఏంటో నాకు తెలీదు. ఇదైతే ఇయర్స్ ఉండాలి, కానీ ఎల్కేజీకి 3 years అట్లా అయితే ఉండదు. నేనైతే 2nd class కదా, నాకు 6 కాదు 7, ఇప్పుడైతే 8 పడతాయి నాకు. ఇది నా ఆగస్ట్, నా బర్త్డే తెలుసా. ఇవి నాకు అప్పుడు పోస్ట్ పోన్ అయ్యాయి, FA1 ఎగ్జామ్స్ నాకు పోస్ట్ పోన్ అయ్యాయి. ఇప్పుడైతే 5 నుంచి స్టార్ట్ అవుతాయి ఓకేనా గైస్. ఇప్పుడు ఇవన్నీ FA1, FA2, FA3 అయితే చాలా ఉంటాయి. ముందు సరే ఇక్కడ నుంచి నా డైరీ స్టార్ట్ అయ్యి, మా మమ్మీ సైన్, ఇది మా టీచర్ సైన్. అప్పుడప్పుడు యాబ్సెంట్ అయ్యే ఉంటాయి. ఇట్లనైతే నా బ్యాగ్ అయితే నేను క్యారీ చేస్తాను. ఇది దీంట్లో పెట్టేసుకొని ప్రాపర్గా బ్యాగ్ పెట్టుకొని చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. ఇప్పుడు వాన వచ్చిందనుకో మనమైతే ఇట్లా పెట్టుకొని జిప్ తీసుకొని, ఇది ఉంటుంది ఇది అట్లా జిప్ తీసుకొని కవర్ వేసుకోవాలి. చాలా బాగుంది గైస్. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు చూపించడం మర్చిపోయినా, ఇదైతే ట్రావెలింగ్ బ్యాగ్ అనమాట. ఎక్కువ స్కూల్ బ్యాగ్లో యూజ్ చేయొచ్చు, ట్రావెలింగ్ బ్యాగ్లో యూజ్ చేయొచ్చు, ఎలానైనా యూజ్ చేసుకోవచ్చు కదా. వాటర్ బాటిల్స్ అయితే 1 ట్రావెల్ కదా, దీనికైతే 2 వచ్చాయి ఓకేనా. ఇవైతే చాలా బాగుంటాయి, నేనైతే వేసుకుంటానండి. కొంచెం కష్టం ఉంటుంది, ఇన్ని ఉన్నాయి కదా. మీరైతే కౌంట్ చేసి చెప్పండి, నా బుక్స్ నాకే తెలియదు. చాలా లైట్ వెయిట్ ఉంది,
తెలుసా గాయస్? స్కూల్ పోవచ్చు. ఇదైతే చాలా లైట్ వెయిట్, ఇంకా సేమే. ఇది మా అన్నకి ఇచ్చేస్తా. ఈశ్వర్ దీనికి 2 జిప్స్ వచ్చాయి. మా ఈశ్వరన్ ఏడుకోపోయినప్పుడు అంత తెలియదు, తెచ్చిండు. అది నేను పట్టుకపోయినా. నా జిప్పు ఫెయిల్ అయితే ఇన్ని రోజులు అది పట్టుకపోయినా. ఇప్పుడు కొత్త బ్యాగ్ వచ్చి నా బాస్కెట్ పెట్టాలండి. బ్యాగ్ పోయి బాస్కెట్ తెస్తా. వెయిట్ మినిట్.